ఇవాళైతే పిల్లల్ని కాపాడడానికి ఇంకా అసలు మనోహరి తనంట తానే ఆరునైతే ఇంట్లోకి ఆహ్వానించింది. సూపర్ ఉందనమాట. అసలేం జరిగిందైతే చూద్దాము. ఇంక కపుల్ కాంపిటీషన్‌లో నెక్స్ట్ రౌండ్‌లో అయితే ఇంకా కపుల్స్ అందరూ అయితే కూల్ డ్రింక్స్ తాగుతూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అమర్ భాగ్య అయితే ఇంకా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ కూల్ డ్రింక్ తాగుతూ ఇంకా ప్రపంచాన్ని మైమర్చిపోయి చూసుకుంటూ ఉంటారనమాట. అలాగే ఇంకా చిత్ర వినోద్ కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా మిగిలిన కపుల్స్ కూడా అలాగే చేస్తూ ఉంటారు. కానీ అందరూ రెప్ప వాల్చేసి అవుట్ అయిపోతారనమాట. ఇంక చిత్ర అయితే వినోద్ 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 నువ్వు రెప్ప వాల్చొద్దు వినోద్ అనేసి చిత్ర అంటూ ఉంటే నా వల్ల కావట్లేదు చిత్ర అనేసి ఇంకా వినోద్ అయితే ఇంకా రెప్ప వాల్చేస్తాడు. చిత్ర వినోద్ వల్ల అవుట్ అవుతారనమాట. ఇంకా మిగిలిన కపుల్స్ అందరూ అయితే ఇలా అనుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళిద్దరిని చూడండి అసలు కళ్ళతోనే కబుర్లు చెప్పుకుంటున్నారు ప్రేమగా అనేసి కపుల్స్ అందరూ అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా అమర్ భాగ్య ఇద్దరు రెప్ప వేయకుండా ఇంకా అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇంకా కంగ్రాచులేషన్స్ అమర్ భాగ్య అసలు మీరిద్దరూ అయితే ఈ రౌండ్లో కూడా గెలిచేశారు అనేసి ఇంకా ఆర్గనైజర్ అయితే అనౌన్స్ చేస్తాడనమాట. అసలు వినోద్ అంతా నీ వల్లే మనం ఓడిపోయామనేసి చిత్ర అంటదనమాట. సారీ చిత్ర అనేసి వినోద్ అంటాడనమాట. ఇంకో పక్క అయితే రణ్వీర్ అయితే ఇంకా చీకటి పడగానే ఇంట్లోకి వెళ్ళాలని అయితే ఇంకా ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంకా పిల్లలందరూ అయితే మనోహరి అంటే ఇంకా మేము బయటికి వెళ్ళి ఆడుకుంటాము అనేసి పిల్లలు అంటూ ఉంటే ఏంటి ఈ టైంలో నైట్ టైంలో బయటికి వెళ్ళి ఆడతారా మీరు ముందు వెళ్ళి పడుకోపోండి అనేసి మనోహరి అంటదనమాట. ఏంటి మనోహరి ఆంటీ డాడీ ఉంటే అసలు ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా అయినా ఇంకా ఆడుకోవడానికి ఇస్తాడు మీరేంటి పడుకోమంటున్నారు అనేసి ఇంకా పిల్లలు అంటూ ఉంటారు. ఇప్పుడు కానీ మీరు కానీ వెళ్ళి పడుకుంటే రేపు మార్నింగ్ మీ అమ్మ మీ నాన్న వచ్చే లోపు అయితే మనం మూవీకి వెళ్ళి రావచ్చు పడుకోపండి పడుకోపండి అనేసి మనోహరి అనగానే ఓకే మూవీకి తీసుకెళ్తారు కదా అయితే మేము ఇప్పుడు వెళ్ళి పడుకుంటాంలే అనేసి పిల్లలందరూ వెళ్ళి పైన అయితే పడుకుంటారనమాట. ఇంకా మనోహరి అయితే దగ్గరుండి పైకి వెళ్ళి పిల్లలందరికీ అయితే దుప్పటి కూడా కప్పిద్ది అనమాట. ఇంకో పక్క అయితే రణ్వీర్ అయితే రివాల్వర్ పట్టుకొని ఇంట్లోకి అయితే వచ్చేస్తాడనమాట. గుప్తా గారు ఏంటి అసలు రణ్వీర్ అయితే ఇంకా డైరెక్ట్గా ఇంట్లోకి వస్తున్నాడు అనేసి ఆరు అంటదనమాట. ఏమో బాలిక లలాటాన ఎలా రాసి పెట్టుంటే అలా జరిగిద్ది అనేసి గుప్తా గారు అంటారనమాట. ఇంకా మనోహరి అయితే తలుపులన్నీ వేసేసి తలుపుకి అయితే సోఫా కూడా అడ్డం పెట్టేస్తానమాట. ఇంకా రణ్వీర్ తలుపులు బాగుతూ ఉంటాడనమాట. మనోహరి నువ్వైతే తలుపు దగ్గరే ఉన్నావని తెలుసు నువ్వు గమ్ముగా అయితే తలుపు తీసి అంజలిని నేను తీసుకెళ్ళడానికి కోఆపరేట్ చెయ్యి అనేసి ఇంకా రణ్వీర్ అంటూ ఉంటే అస్సలు అంజలిని నువ్వు తీసుకెళ్ళడానికి అస్సలు నేను ఒప్పుకోను రణ్వీర్ అనేసి మనోహరి అంటదనమాట. మనోహరి అంజలిని నాకు ఇచ్చేస్తే నువ్వు అమర్ పెళ్లి చేసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను అనేసి రణ్వీర్ అంటూ ఉంటే మనోహరి అస్సలు నేను తలుపులే తీను అసలు అనేసి మనోహరి అంటదనమాట. ఇంకా రణ్వీర్ అయితే సైలెంట్గా వెళ్ళిపోతాడనమాట. అమ్మయ్య రణ్వీర్ వెళ్ళిపోయాడు అనేసి ఇంకా మనోహరి అయితే బయటకు వచ్చి ఇంకా కాపలా కాస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సడన్గా రణ్వీర్ ప్రత్యక్షమవుతాడు మనోహరి దగ్గర అయితే. ఇంకా మన రణ్వీర్ అయితే ఇంకా మనోహరికి కనుకూరు పెట్టి ఇప్పుడు కానీ నువ్వు అడ్డుపడ్డావు ఉంటే నీ ప్రాణం తీసేస్తాను మనోహరి అనేసి రణ్వీర్ అంటాడనమాట. సరే సరే లోపలికి వెళ్ళు అనేసి ఇంకా భయపడి ఇంకా మనోహరి అయితే రణ్వీర్కి అయితే దారిచ్చేస్తానమాట. ఇంకా మనోహరి అయితే ఇంకా ఆలోచిస్తుంటుంది పిల్లల్ని ఎలా కాపాడాలా అనేసి ఇంకా తన ఇంటికి కట్టిన తాయెత్తుని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆరు అసలు నేనైతే ఈ తాయెత్తుని తీసేస్తున్నాను నువ్వే ఇంట్లోకి వచ్చి నీ పిల్లల్ని కాపాడుకో అనేసి మనోహరి చెప్తుందనమాట. అంతే ఇంకా మనోహరి ఆ తాయెత్తు తీయగానే ఆరు ఇంట్లోకి ప్రత్యక్షమైద్ది అనమాట. రణ్వీర్ అయితే అంజు ఎక్కడ అనేసి వెతుకుతూ ఉంటాడనమాట. కానీ అంజలిని అయితే ఫ్యాన్కి వేలాడుతున్నట్టు చూపిస్తూ ఉంటారనమాట. మన ఆరు ఆత్మ ఇంట్లోకి వచ్చి అంజలి పాపనైతే ఆ ఫ్యాన్కి వేలాడేలాగా చేసిద్ది అనమాట. ఇంకంతే ఇంకా ఆరు అయితే రణ్వీర్ని కుమ్మిద్ది చూడండి అంట కుమ్మి పెట్టిద్ది అనమాట రణ్వీర్ని అయితే. ఇంకా మనోహరి కూడా షాక్ అయిద్ది అనమాట. ఆరు అయితే రణ్వీర్ మీద దండయాత్ర చేస్తూ ఉంటే ఇంకా బాగా ఆరు రణ్వీర్ని కొట్టేసి ఇంకా ఆరు అక్కడున్న చైర్లో కూర్చొని తన ఉగ్ర రూపం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క కపుల్ కాంపిటీషన్లో అయితే ఇంకా లాస్ట్ రౌండ్ అనౌన్స్ చేస్తారనమాట. లాస్ట్ రౌండ్ అయితే ట్రెజర్ హంట్ మీ అందరికీ అయితే క్లూస్ అయితే ఇచ్చుంటాము మీరైతే కనిపెట్టాలి ఆన్సర్ని అనేసి ఆర్గనైజర్ అనౌన్స్ చేస్తాడు. అలా కపుల్స్ అందరికైతే ఒక క్లూ ఉన్న పేపర్ని అయితే ఇచ్చేస్తారనమాట. ఇంకా చిత్ర అయితే అక్కడున్న సంతోష్ని పట్టుకుంటుంది. సంతోష్ నువ్వైతే ఈ రౌండ్లో నాకు హెల్ప్ చేయాల్సిందే ఈ ట్రెజర్ హంట్లో అనేసి చిత్ర అంటూ ఉంటుంది అనమాట. నేను హెల్ప్ చేయలేను మేడం అనేసి సంతోష్ అంటూ ఉన్న చిత్ర వినకుండా వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.